ఏందయ్యా నా మదిలో ఈ ప్రశ్నల గోల, గోవిందుడా గోపాలుడా, ఏందో ఆ ప్రశ్నలని అడగమని వేళ, అడగమందువా నువ్వు బదులు విందువా, అడగమందువా నువ్వు బదులు విందువా. గోవిందుడా గోపాలుడా, ఏందయ్యా నా మదిలో ఈ ప్రశ్నల గోల. జీవకమలం ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు. సనాతన ధర్మంలో ప్రతి పండుగకు ఒక విశేష అర్థం ఉంటుంది. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి రోజున జరుపుకునే హోలీ పండుగ నాడు మనం రంగులు జల్లుకుంటాం, ఆనందిస్తాం. కానీ హోలీ కేవలం రంగుల పండుగ, లేదంటే మన జీవితానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశమా? ఎప్పుడైనా ఆలోచించామా? చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ అనేక పురాణ గాథలతో ముడిపడి ఉంది. ఈ హోలీ పండుగను సత్యయుగం నాటి నుండే జరుపుకున్నట్టు పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అనగా అగ్నితో పునీతమైనది అని అర్థం. సాధారణంగా హోలీకి ముందు రోజున కామదహనం జరుపుతారు. తారకాసుర సంహార ఘట్టంలో శివుని యొక్క ధ్యానాన్ని భగ్నం చేయడానికి దేవతలు మన్మధుణ్ణి పంపగా శివుడు తన 3వ కంటితో కాముణ్ణి దహించడం మనకి తెలిసిన విషయమే. 3వ కన్ను జ్ఞానానికి సంకేతం. జ్ఞానంతో అజ్ఞానాన్ని దహించి వేయడమే కామదహనం అంటారు. దానిలో ఉన్న అంతరార్థం పరిశీలిస్తే మనలో ఉన్న శక్తిని కేవలం భౌతిక సుఖాలు, కోరికల వైపు కాకుండా ఉన్నత చైతన్యం వైపు మళ్లించాలి అని అర్థమట. కొన్ని ప్రాంతాల్లో హోళికా దహనం చేస్తారు. ప్రహ్లాదుడికి శ్రీహరి పైన ఉన్న భక్తి వల్ల అతనికి ఎన్ని ఇబ్బందులు కలిగినా దాని నుండి బయటపడగలిగాడు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారు కదా. బయట ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా కూడా ప్రహ్లాదుడు ఆ ఏకత్వం సాధించడం వల్ల ఆ బయట పరిస్థితులు అతడిని ఏం చేయలేకపోయాయి. తన లోపల బయట ఉన్నది ఆ మూల చైతన్యమే అని అతడు గ్రహించగలిగాడు. కాబట్టి పరమాత్మతో కలయిక చెందాలి, ఆ ఏకత్వం సాధించాలి అన్న విషయం ప్రహ్లాదుడి నుండి మనం గ్రహించాలి. కాబట్టి హోళీ పండుగకు ముందు జరుపుకునే కామదహనం, హోళికా దహనం ఈ రెండు కూడా శుద్ధీకరణను తెలియజేస్తున్నాయి. ఆ అగ్నికి దగ్గరగా కూర్చొని మనలో ఉన్న అదుపులో లేని కోరికలు, చెడు భావాలు దగ్ధమైపోతున్నట్టుగా భావిస్తే మనల్ని మనం శుద్ధీకరణ చేసుకున్నట్టే. ఇకపోతే 3వదిగా హోళీ పండుగ రోజు మనకు గుర్తొచ్చేది వసంతోత్సవానికి గుర్తుగా ప్రకృతి వివిధ రంగులతో కళకళలాడడం. అలాగే రాధాకృష్ణులు బృందావనంలో రంగులు చల్లుకుంటూ ప్రేమ ఆనందాన్ని పొందడం. ప్రేమ అనేది మనిషి అనుభవించగలిగే అత్యున్నత స్పందన, అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. కామదహనం రోజున అగ్ని ముందు కూర్చోవడం ద్వారా మన శరీరం శుద్ధైతే తరువాత మన యొక్క హృదయ చక్రం విశాలమై అనంత ప్రేమతత్వాన్ని అనుభవిస్తాం. ఆ ఆనందంలో హోళీ రోజున రంగులు ఒకరికొకరు పూసుకోవడం అంటే నువ్వు నేను వేరు కాదు అంటూ సమత్వ భావనను చూపించడం. రాధాకృష్ణులు ఈ ప్రేమతత్వాన్ని మనకు నిరూపిస్తున్నారు. హోళీ అంటే ముందుగా గుర్తొచ్చేవి రంగులు. ఇంద్రధనుస్సులో 7 రంగులు, మన శరీరంలో మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న 7 చక్రాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. విశ్వంలో కాంతి శక్తి 7 రంగులుగా విడిపోయినట్లే మన శరీరంలో ప్రాణశక్తి 7 చక్రాలు లేదా శక్తి కేంద్రాలుగా విభజించబడింది. ప్రతి చక్రం ఒక నిర్దిష్టమైన రంగు యొక్క తరంగదైర్ఘ్యం మరియు కంపనంతో ముడిపడి ఉంటుంది. వెన్నుముక చివరిలో ఉన్న మూలాధార చక్రం ఎరుపు రంగు, పొత్తికడుపు భాగంలో ఉన్న స్వాధిష్టాన చక్రం నారింజ రంగు, నాభి వద్ద ఉన్న మణిపూరక చక్రం పసుపు రంగు, హృదయ స్థానంలో ఉన్న అనాహత చక్రం ఆకుపచ్చ రంగు, కంఠం వద్ద ఉన్న విశుద్ధి చక్రం నీలం రంగు, 2 కనుబొమ్మలకు మధ్య ఉన్న ఆజ్ఞా చక్రం ముదురు నీలం రంగు, తల పైభాగంలో ఉన్న సహస్రార స్థితి ఊదా రంగులతో సూచించబడతాయి. ఇంద్రధనుస్సులో ఎలా అయితే అన్ని రంగులు కలిసిపోయి చివరికి ఒక తెల్లని కాంతిగా మిగులుతుందో అదే విధంగా మన చక్రాలన్నీ సమతౌల్యంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా ఎదగడానికి దోహదపడుతుంది. వేదాల ప్రకారం సూర్యుని నుండి వచ్చే 7 కిరణాలు మానవ శరీరంలో ఉండే 7 చక్రాల ద్వారా ప్రాణశక్తిని అందిస్తాయట. శ్రీకృష్ణుని తలుచుకోగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వేణువు. ఈ వేణువుకు 7 రంధ్రాలుంటాయి. దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని పరిశీలిస్తే గనక ఈ 7 రంధ్రాలు మన శరీరంలో 7 చక్రాలకు సంకేతమట. కృష్ణుడు వేణు ఊదడం అంటే పరమాత్మ తన శ్వాస ద్వారా జీవిలోని కుండలిని శక్తిని నిద్రలేపి ఉన్నత స్థితికి చేర్చడం అని అర్థం. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనం కూడా వెదురుతో తయారు చేసిన వేణువు వలె ఖాళీగా బోలుగా మారాలి.
అప్పుడే శ్వాసతో 7 చక్రాలను సమతుల్యం కావించి పరమాత్మతో మమేకం కావచ్చు. హోలీ సమయంలో వాతావరణ మార్పులు అనగా శీతాకాలం నుండి ఎండాకాలం మారే క్రమంలో సాధారణంగా మన చక్రాలు కాస్త మందగించే అవకాశం ఉంటుందట. సహజ సిద్ధమైన రంగులు ఒకరిపై ఒకరు చల్లుకోవడం ద్వారా ఆయా రంగుల యొక్క ప్రకంపనలు మన యొక్క చక్రాల మీద ప్రభావం చూపించి మానసిక శారీరక ఆరోగ్యాన్ని అందిస్తాయని నమ్ముతారు. అయితే హోలీ పండుగ రోజు కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాకుండా మనలో ఉన్న ఆ కృష్ణ చైతన్యం లేదా పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకోవాలనే తపను పెంపొందించుకొని మనమందరం రాధగా మారాలి. రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం ఆత్మ పరమాత్మల యొక్క మమేకాన్ని సూచిస్తుంది. కాబట్టి మనలో ఉన్న చైతన్యం ఏదైతే ఈ విశ్వాత్మ యొక్క చైతన్యంతో అనుసంధానం అయి ఉందో దానిని అనుభూతి చెందాలి. దానికోసం మనం ధ్యానం చేయాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల మనం శాంతి స్వరూపాలుగా మారుతాం. ఎంత శాంతంగా ఉంటామో అంత స్పష్టత కలుగుతుంది. మనం ప్రశాంతంగా మారుతాము. ఆ ప్రశాంతత మన దగ్గరకు వచ్చేవారు కూడా అనుభూతి చెందుతారు. ప్రస్తుత ప్రపంచం యుద్ధాలతో, సంక్షోభాలతో, ప్రకృతి విపత్తులతో కలవరమవుతుంది. ప్రస్తుతం భూమి మీద మనుషుల యొక్క చెడు ఆలోచనల వల్ల భూమాత తీవ్ర క్షోభకు గురవుతుంది. మరి మనం మాత్రమే రంగులు చల్లుకొని ఆనందంగా ఉంటే సరిపోతుందా? విశ్వశాంతి కోసం మనవంతుగా ఏం చేయగలం? నిజానికి ప్రపంచ శాంతి వ్యక్తిగత శాంతితో మొదలవుతుంది. ఒక మహనీయుని ఒక వ్యక్తి మీరు ఆనందంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే దానికి బదులుగా అతను నేను ఆనందం ఎప్పుడూ కోరుకోలేదు, ఆనందాన్ని కోరుకుంటే దుఃఖం కూడా కలిసి వస్తుంది, కాబట్టి నేనెప్పుడు శాంతిని మాత్రమే కోరుకుంటాను అని చెప్పారట. మరి మనలో ఎంతమంది ఈ విధంగా ఆలోచన చేస్తాము? ప్రపంచమంతటా బాగుండాలని కోరుకుంటే మనకు తెలియకుండానే మనం కూడా బాగుపడతాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని చిన్నప్పటి నుండి విన్నాం కదా. మరి ఎంతమంది ప్రతిరోజు అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాం? ఆలోచన చేద్దామా? ఎప్పుడైతే మనం భూమి మీద ఉన్న అందరూ బాగుండాలని కోరుకుంటూ ధ్యానం చేస్తామో మానవాళి యొక్క చైతన్యం పెరిగి ప్రేమ, శాంతి, జ్ఞానంతో కూడిన మెరుగైన స్థితి ఏర్పడి తద్వారా భూమి కూడా ప్రస్తుతం ఉన్న స్థాయి నుండి పై స్థాయికి ఎదగడం మనం చూడగలం. హోలీ అంటే చెడుపై మంచి సాధించిన విజయం. అలాగే చెడు ఆలోచనలపై మంచి ఆలోచనల ప్రభావంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రార్థన, ధ్యానం, మంచి ఆలోచనలు ఇవి చిన్నగా అనిపించినా ఎంతో బలమైన మార్పును తీసుకురాగలవు. మరి ఆ ధ్యానం ఎలా చేయాలంటే ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని కోపాన్ని, ద్వేషాన్ని ఆ క్షణం పూర్తిగా విడిచిపెట్టి అంతా ఒకటే అనే సమత్వ భావంతో కళ్ళు మూసుకుని శ్వాసను సహజంగా గమనించాలి. మనసు నుండి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాని నుండి దూరం జరిగి ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఐఎమ్ నాట్ ద మైండ్ అనే స్పృహను కలిగి ఉంటే ఆలోచనలు తగ్గుతూ నేను అనే అస్తిత్వం ఏదైతే ఉందో అది మనకు తెలుస్తుంది. ఇదే మన సహజ స్థితి. కేవలం ఉన్నాను అనే భావం మాత్రమే. ఆ నిశ్శబ్ద చైతన్యాన్ని పట్టుకోవడమే ధ్యానం. ధ్యానంలో రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. కాంతి కనిపించవచ్చు, ఆనందం రావచ్చు, లేదంటే ఏమీ అనిపించకపోవచ్చు. అన్నీ సహజమే అని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత కాల పరిస్థితుల దృష్ట్యా భూమి మీద మాస్ అవేకనింగ్ లేదా సామూహిక చైతన్యం జరుగుతుందట. కాబట్టి మనమంతా క్రమం తప్పకుండా ప్రతిరోజు కొద్దిసేపైనా ధ్యానం చేయడం ద్వారా మన జీవితాన్ని రంగులమయం చేసుకుందాం. విశ్వశాంతి కోసం సమిధగా మారి భూమాతకు తిరిగి రంగులద్దుదాం. సత్యయుగాన్ని అతి త్వరలోనే తిరిగి పొందుదాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి.
ఓం శాంతి 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 ఓం.